వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మెంటర్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ యమునా పాఠక్. మేడంతో మాట్లాడదు. యమునా పాఠక్ గారు నమస్తే అండి. నమస్తే. యమునా పాఠక్ గారు, కరీంనగర్లో ఇద్దరు దంపతులు డబ్బు సంపాదించడం కోసం ఒక జుగుప్సాకరమైనటువంటి, చాలా దారుణమైనటువంటి, ఏ భార్యాభర్తలు చేయనటువంటి దారిని ఎంచుకున్నారు. అంటే వాళ్ళకేవో అప్పులు ఉన్నాయనో, లేకపోతే విపరీతంగా కష్టాలు ఉన్నాయనో, వాటి కోసం గట్టెక్కడం కోసం వల విసిరేసి సొంత భార్యతో ఈ పని చేపించి వాడిని ఇంటికి పిలిపించుకొని వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నది భర్త వీడియోలు తీసి తర్వాత వాడిని బ్లాక్మెయిల్ చేసి లక్షలు ఇప్పుడు కోట్ల రూపాయల వరకు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకొకడు బాధితుడు పోలీసులు కంప్లైంట్ ఇస్తే వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది మేడం. అంటే భార్యాభర్తలు, ఏ భర్త అయినా సరే పరాయి మగవాడు చూపు కూడా పడకూడదు తన భార్య మీద అనుకుంటాడు. కానీ ఇంత దారుణం జరిగిన తర్వాత అసలు దీన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా. యాజ్ ఏ సైకాలజిస్ట్ మీరు ఈ కేసుని ఎట్లా చూస్తారు? ముందుగా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తమాంజలి. వెలి గారు, ఇది నిజంగా వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇటువంటి విషయాల పట్ల కూడా మనం కూర్చొని ఈరోజు మనం చర్చిస్తున్నామంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటేనండి నిజంగా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా మన భారతీయ సాంప్రదాయంలో, మన కల్చర్లో వివాహానికి ఒక గొప్ప నిర్వచనం ఉంది. అది ఒక గొప్ప బంధంగా మనం చూస్తున్నాం. కాకపోతే అలాంటి బంధాన్ని కూడా పూర్తిగా ఒక టాక్సిక్ కైండ్ ఆఫ్ దీనిగా మార్చడము. అండ్ మరీ ముఖ్యంగా ఇది కేవలం వివాహ బంధం మీద మచ్చ మాత్రమే కాదు, ఈరోజు సామాజికంగా కూడా వారు ఎలాంటి ఇది ఇస్తున్నారో మనం చూస్తాను. అండ్ మరీ ముఖ్యంగా చట్టపరంగా కూడా చట్టానికి ఒక సవాల్గా మారే ఒక పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మానవత్వానికి అవమానం అంట. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా అంతమందిని వాళ్ళు ట్రాప్ చేయడమే అంటే ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ 100 మంది అంటే చిన్న విషయం కాదు. ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ట్రాప్ చేసి, మరి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది కూడా ఇది పూర్తిగా వాళ్ళు చేస్తున్న ఈ ఒక పరిస్థితి, ఒక పరిణామం మనం చూస్తే ఒక వివాహ వ్యవస్థకే ఇది ఒక అవమానకరంగా చూసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలాంటి నేరాలను కనుక మనం కఠినంగా శిక్షించకపోతే ఇది రేపొద్దున ఎంతమంది యువతరానికి వీళ్ళు ఎలాంటి ఇది ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఇది ఒక ప్రమాదకరమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా ఒక భయంకరమైన క్రైమ్గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా సమాజాల్లో ఒక నైతిక పతనానికి దారితీసే విధంగా ఈ సంఘటన నిజంగా కూడా మీరు ఇందాక అన్నట్టుగా నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది ఇట్లాంటి క్రైమ్స్ వింటుంటే. ఇలా ఇది ఒక మానసిక వికృత ప్రవర్తనగా మనం చూడొచ్చు. యూజువల్గా ఎవరైనా తప్పు చేస్తే మందలించడం మనం చూస్తూ ఉంటాం, ఇది తప్పు అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరిని ఒకరు వాళ్ళ ఆలోచనలు అంటే తప్పైన ఆలోచనలను వీళ్ళు బలపరుస్తూ అది ప్రమాదకరంగా తీసుకెళ్లే పరిస్థితులు మనం చూసారా. సో ఇదంతా కూడా ఒక మానసిక వికృతమైన చర్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అండ్ లీగల్గా చట్టపరంగా కూడా ఇది పూర్తిగా ఇది విరుద్ధం, పూర్తిగా సామాజికంగా విరుద్ధం. వివాహ బంధానికి ఒక తీరని మచ్చ. ఇలా మీరు ఎన్ని ఆస్పెక్ట్స్లో చూసినా కూడా ఒక భయంకరమైన విష వలయంగా కూడా మనకి ఇప్పుడు మనం వింటున్న వాటి మీద, ఈ కథనం మీద మనం అలా స్పందించే అవసరం తప్పకుండా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మీరు చూస్తుంటే ఒక సాడిస్టిక్ ప్లెజర్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పూర్తిగా విలువల పతనం మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఒక వికృత బంధం. యూజువల్గా భార్యాభర్తలు అనగానే మనం ఒక అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రబోధించే భార్యాభర్తల ఒక తత్వాన్ని కష్ట నష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి అంటారు, ధైర్యాన్ని ఇవ్వాలి అంటారు, మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి అంటారు, చేదోడు వాదోడుగా ఉండాలి అంటారు. భర్త కష్టంలో ఉన్న భార్యకి ఇబ్బంది కలిగినా కూడా ఒకరికొకరు కూడా పాలు నీళ్ళగా కలిసి ఉండాలి అంటారు, పాలు తేనగా కలిసి ఉండాలి అంటారు. సార్ అలా కలిసిపోయినట్టుగా ఉండాలి, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క రిలేషన్ ఇది టాక్సిక్ రిలేషన్. దిస్ ఇస్ టాక్సిక్ రిలేషన్. కలిశారు, ఎలా కలిశారు? ఒకరి తప్పులను ఒకరు కప్పిపుస్తూ, ఒకరి తప్పుని ఒకరు బలపరుస్తూ, ఒక క్రైమ్ని ప్రేరేపించే విధంగా వీళ్ళు చేసిన ఈ యొక్క వికృత చేష్టలన్నీ కూడా చట్టరీత్యా నేరం ఒకటైతే,
నిజంగా వివాహ బంధానికి కూడా తీరని మచ్చగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వికృత బంధంగా మనం చూస్తున్నాం. ఇది వికృతమే కదా, ఇది సక్రంగా మనకు అనిపించటల్లా. వికృతం అని ఎందుకంటున్నానంటే పూర్తిగా కూడా ఒక నెగటివ్ అఫిలియేషన్తో, నెగటివ్ థాట్ ప్రాసెస్తో, నెగటివ్ యాటిట్యూడ్తో, ఒక సాడిస్టిక్ బిహేవియర్తో. ఎందుకంటే 100 మందికి వరకు కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళని ఒక వలలో ట్రాప్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు లాగడము, బ్లాక్మెయిల్ చేయడము, చంపుతాననడం కూడా మనము పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ ద్వారా కూడా మనం చదవడం చూసాం. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఇది పూర్తిగా ఒక టాక్సిక్ రిలేషన్ అని అనిపించట్లేదా మీకు? ఎటువంటిది బంధానికి అర్థం పరమార్థం ఉంది. అలాంటి బంధాన్ని ఈజీగా డబ్బు సంపాదించాలి అని అనుకున్నారు, కానీ డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు భార్యనే ఈ విధంగా అసభ్యకరంగా, ఎగ్జాక్ట్లీ ఇంత దారుణమైనటువంటి ఆలోచన భర్త చేయటం కూడా అసలు ఎట్లా చూస్తారు? నిజంగా అది పతనం అంటున్నాను. ఇది ఒక పతనం, విలువల పతనంగా మనం చూడాల్సిన దుస్థితి మనకి ఈ రోజు ఉంది. విలువల పతనమే, పూర్తిగా కూడా ఎథిక్స్ లేకపోవడమే కదా. సామాజిక విలువలు, కట్టుబాట్లు, భార్య భర్త అనే ఆ బంధానికి ఎంత అద్భుతమైన నిర్వచనం ఉంటే దాన్ని పూర్తిగా కాలరాసే ప్రయత్నం వీరి చర్య ద్వారా చేయడం మనం చూస్తా ఉన్నాం. సిగ్గుచేటు నిజంగా. ఇటువంటివన్నీ కూడా సమాజానికి వీళ్ళు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని పూర్తిగా ఇట్స్ ఫిల్డ్ విత్ టాక్సిసిటీ అండి. మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదకరమైన ఇదిగా మనం చూడటం లేదా? ఎందుకంటే నేను ఇందాకేమన్నాను, విలువల పతనం చూస్తున్నాం అన్నాం, వికృత బంధంగా చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక సానుభూతి శూన్యత కూడా ఇక్కడ ఉంది. ఎక్కడా కూడా ఈ మూడు కలిస్తే ఇది ఒక ప్రమాదకరమైన మానసిక నమూనాగా మనం చూడొచ్చు ఈ యొక్క సంఘటనలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూస్తూ ఉంటే వీళ్ళల్లో ఉన్న ఒక మారల్ డిస్ఎంగేజ్మెంట్. అంటే నైతికంగా మనిషి ప్రవర్తించాల్సిన విధి విధానాలపై ప్రవర్తించకుండా పూర్తి విరుద్ధంగా, నైతిక విలువలకు విరుద్ధంగా వీరి యొక్క మారల్ డిస్ఎంగేజ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం వీరి విషయాల్లో. తప్పుని తప్పుగా అనిపించకుండా, అంటే వీళ్ళకి ఎక్కడ కూడా ఈ తప్పు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేయకూడని పని, ఇది అలాంటి ఆలోచన ఎక్కడా వీళ్ళకి లేదు. మీరు ఇందాక అన్నారుగా, భర్త ఎలా చేయగలుగుతాడు భార్య గురించి? తన భార్యని ఇటువంటి వికృత చేష్టలకు, ఇటువంటి పనులకు, పూర్తిగా అనైతిక విషయాలలో ఒక భర్త ఎలా ప్రోత్సహిస్తాడండి? సో వీళ్ళకి ఏంటంటే ఒక తప్పుని తప్పుగా వీళ్ళకి అనిపించదు. వారు చేస్తున్న పనులలో వాళ్ళు సమర్థించుకోవడం, అదే ఒప్పుగా పరిగణలో తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేరాన్ని ఒక స్మార్ట్ స్ట్రాటజీ ద్వారా వాళ్ళు చేస్తే ఒక నేరపూర్వకమైన విషయాలను కూడా ఒక స్మార్ట్ స్ట్రాటజీగా వీళ్ళు అవలంబించడం, తీసుకెళ్లడం, దాంట్లో తప్పు లేదని సమర్థించుకోవడం, వాళ్ళు ఏది చేసినా అది ఒప్పుగానే వాళ్ళు పరిగణలో తీసుకోవడం, దాన్ని అలా డిజైన్ చేసుకోవడం, అలా ఫ్రేమ్ వర్క్ చేసుకోవడం, ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ మారల్ డిస్ఎంగేజ్మెంట్. సో ఇది ఒక ఆస్పెక్ట్ గా మనం అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, తర్వాత ఏదో రోజు మళ్ళీ బయటకు వస్తారు. ఎంత దారుణంగా ప్రవర్తించిన వీళ్ళు ఒక పశ్చాత్తాపం వచ్చి మళ్ళీ మామూలు మనుషులుగా మారే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కోట్ల రూపాయలు చూశారు, కేవలం బెదిరించి, ఈ విధంగా హనీ ట్రాప్ చేసి బెదిరించి వాళ్ళు కోట్లు సంపాదించారు కదా, వాళ్ళు మామూలు మనుషులుగా వీళ్ళు ఎందుకంటే నేను చెప్తాను వలి గారు, ఇక్కడ ఆల్రెడీ ఒక నైతిక పతనం అనేది మనం వీళ్ళ విషయంలో చూస్తూ ఉన్నాం. 1, 2 కాదు, మీరు ఇందాక అన్నారు ఇన్ని కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఈ యొక్క చర్య వల్ల వాళ్ళు సంపాదించారు అని. ఇక్కడ ఒక క్రిమినల్ మైండ్ సెట్ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కోడిపెండెంట్ క్రిమినల్ మైండ్ సెట్. ఏంటంటారు దీన్ని అంటే, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకరి నేరాన్ని మరొకరు బలపరుచుకున్నారు. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో. ఇందాక మీరు చెప్తున్న అనేక ఏదైతే మీరు ఇందాక అన్నారు, ఎలా భర్త భార్యని ప్రోత్సహించాడు, భార్య వీళ్ళని ఎలా వలేసి వాళ్ళని ట్రాప్ చేయడము, మళ్ళీ వాళ్ళు కలిసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ఆ డబ్బులు వసూలు చేయడము, ఇవన్నీ కూడా మనం చూస్తాను. అంటే ఒకరి యొక్క క్రిమినల్ బిహేవియర్ని, థాట్ ప్రాసెస్ని ఇంకొకరు బలపరుస్తూ రావడం మనం చూస్తా ఉన్నాం. ఇద్దరు కూడా కోడిపెండెంట్ క్రిమినల్ మైండ్ సెట్ వైపు అడుగులు వేశారు, తీవ్రంగా బలంగా వేశారు. అండ్ ఇది ఒక టాక్సిక్ డిపెండెన్సీ, ఒక టాక్సిక్ కోడిపెండెన్సీ, ఇద్దరికి కూడా ఒకరి పట్ల ఒకరంటే. అండ్ ఇంకొకటి మీరు మరీ ముఖ్యంగా ఇంకొక మాట అన్నారు చూసారా, వీళ్ళకి మళ్ళీ నార్మల్గా అని. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఒక ల్యాక్ ఆఫ్ ఎంపతి చూస్తున్నాం. అంటే పక్కవాడి మీద సానుభూతి కానీ, వాడి మీద ఒక గౌరవం కానీ, మర్యాద కానీ, వాడు ఏమైపోతాడనే ఆలోచన వీళ్ళకి లేదు.
ఎంతసేపు కూడా ఎదుటివాడి యొక్క భయాన్ని ఆసరగా తీసుకున్నారు. వాడి యొక్క భయాన్ని అంటే వీళ్ళు ట్రాప్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఆ భయాన్ని, వాళ్ళలో ఈ పూర్తిగా కూడా ఒక మానసిక వేదనను పూర్తిగా కూడా వాళ్ళ మానసిక అంతే కదా, మీరు వాడిని ట్రాప్ చేశారు, వాడు డబ్బులు ఇమ్మంటే వాడు టెన్షన్ అవుతాడా, వాడు డబ్బులు ఎలా ఇస్తాడండి, ఎక్కడి నుంచి ఇస్తాడు, చెప్పకపోతే నీ సమాజంలో నీ పరువు తీసేస్తాను, లేకపోతే నీ కుటుంబంలో విభేదాలు సృష్టిస్తాను, నీకు సామాజిక మాధ్యమాల్లో నేను మీ గురించి అంటే ఆ మనిషిని తేలికపరిచేటట్టుగా, అవమానపరిచేటట్టుగా అతని గురించి సామాజిక మాధ్యమాల్లో బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పడము, వాళ్ళలో భయాన్ని సృష్టించడము. సో ఇవన్నీ చూస్తూ వీళ్ళకి పొందుతోంది ఏంటంటారు, ఒక శాడిజం కాదా, ఒక శాడిస్టిక్ ప్రెషర్ కాదా. సో వీళ్ళలో పూర్తిగా ఎంపతి అనేది ఒక లోపం మనం చూస్తున్నాం, ఒక లోభం మాత్రమే మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఎంపతి పట్ల లోపం ఉండి ఒక లోభం వైపు వీళ్ళు అడుగులు వేస్తూ, అండ్ ఇంకొకటి మరీ ముఖ్యంగా ఒక రకమైన పవర్ డైనమిక్స్ డ్రైవ్ మనం వీళ్ళలో చూస్తూ ఉంటాం. ఏమిటి అని మీరు అనొచ్చు, అంటే వాడు చేస్తున్న పనిని సమర్థించుకుంటూ తప్పు లేదు, ఇది ఒప్పే, నేను ఏది చేసినా కూడా సమర్థించుకుంటూ పక్కవాడిలో ఉన్న ఏవి కూడా అంటే ఈ లోపాలు వాడి యొక్క బాధని కానీ భయాన్ని కానీ వాడు ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. సో ఇటువంటి థాట్ ప్రాసెస్లో నేను చేస్తుంది మాత్రమే కరెక్ట్ అనే భావనలో కనీస గిల్ట్ ఫీలింగ్ లేకుండా, కనీసము ఒక పశ్చాత్తాపం లేకుండా నేను చేసిందే కరెక్ట్ అనే ఒక ఆలోచనతో వీళ్ళకుండే ఈ యొక్క పవర్ డైనమిక్స్ డ్రైవ్ ఏదైతే ఉందో దీన్ని అనుసరించి వాడికి తర్వాత దీర్ఘకాలంలో వీళ్ళల్లో డెఫినెట్గా వ్యక్తి వైకల్పం వీటికి ఏంటంటే వ్యక్తిత్వ వైఫల్యం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ ఒక వైకల్యానికి కూడా దారితీస్తుంది దీర్ఘకాలంలో. ఆల్రెడీ ఒక 100 మందిని పైగా వీళ్ళు చేశారంటే ఎన్నేళ్లుగా చేస్తున్నారు. నేరం 1 కాదు, 2 కాదు, 3 కాదు, వందల సంఖ్యలో. మీరు ఇందాక సంఖ్య నాకు చెప్పారు. ఆ వందల సంఖ్యలో ఒక నేరానికి మనిషి అలవాటు పడినప్పుడు వాళ్ళల్లో పశ్చాత్తాపం అనేది కొంతైనా పశ్చాత్తాపం ఉంటే అసలు ఇంతవరకు ఇంత జరగదు. సో వీళ్ళలో ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా పశ్చాత్తాపం కానీ లేకపోతే ఆ గిల్ట్ ఫీలింగ్ కానీ ఇలాంటివి ఏవి వాళ్ళలో మనకి కనిపించట్లేదు, స్పష్టంగా అర్థమైంది. అంటిల్ ఒక విక్టిమ్ బాధితుడు రిపోర్ట్ చేసేంత వరకు ఇది బయటికి రాలేదు. సో బయటకు వచ్చింది కాబట్టి పోలీస్ విచారణలో మనకి ఇవన్నీ జరిగింది. సో వీళ్ళు రేపొద్దున వచ్చి ఏమైనా ఇంట్రోస్పెక్షన్ ఉంటుందా అంటే అది మనము అంటిల్ వాళ్ళకి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్, ప్రాపర్ అసెస్మెంట్, అంటే ఇన్ని నేరాలకు అలవాటు పడిన వాళ్ళని ఒక పర్యవేక్షణలోనే వాళ్ళని మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిజంగా అంటే అదే అంటున్నాను, ఒక ప్రాపర్ కౌన్సిలింగ్, ప్రాపర్ వాళ్ళకి మైండ్ ట్యూనింగ్, కరెక్ట్గా కండిషనింగ్ చేసి ఆ నేరాన్ని నుంచి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా అంటే అలాంటి మెకానిజమ్స్ ఉన్నాయి. కానీ ఎంతవరకు ఇలాంటి వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారనే దాని మీదనే ప్రశ్నార్థకంగా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది మేడం ఇలాంటి కేసులు, భార్యాభర్తలు ఇంత దుర్మార్గంగా. కానీ ఖచ్చితంగా అంబర్పేటలో కూడా సేమ్ ఇలాంటిది ఒకటి జరిగింది. ఎందుకంటే మీరు చూస్తారంటే దీర్ఘకాలంలో ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి టాక్సిక్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అండ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దీర్ఘకాలంలో వీళ్ళకి డెఫినెట్గా వ్యక్తిగతంగా ఒక వైకల్యానికి దారితీసే ప్రమాదాలే ఎక్కువ మనకు కనబడుతూ ఉంటాయి. అంటిల్ అన్లెస్ వాళ్ళల్లో ఎటువంటి ఇంట్రాస్పెక్షన్ లేకపోయి మేము మారాలి అనే ఆలోచన వాళ్ళకి రాకపోతే, ఇదేనా తప్పు, ఇప్పటివరకు చేసిన తప్పు, ఇప్పటికైనా మనం సరిగ్గా మన జీవితాన్ని తీర్చిదిద్దుకొని మనం ముందుకెళ్ళాలి అనే ప్రయత్నం వీళ్ళు చేయకపోతే దీర్ఘకాలంలో ఒక డెఫినెట్గా కూడా వీళ్ళకి ఒక వ్యక్తిత్వ వైకల్యానికి దారితీసే అవకాశం ఉంటుంది. అది తీవ్రంగా ప్రమాదకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా నేనేమంటానంటే ఇటువంటి విషయాలలో కొద్దిగా వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్, కౌన్సిలింగ్ కూడా పోలీస్ శాఖ వారు కనుక ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి, ఇంతటి దీర్ఘమైన లోతైన నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి చిన్న విషయం కాదు. కాబట్టి వీళ్ళని ప్రాపర్గా వాళ్ళని కౌన్సిల్ చేసి అలాంటి ఇది కూడా వాళ్ళకి పర్యవేక్షణలో కూడా వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వారి ఆలోచనలో అయినా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది సభ్య సమాజానికి నిజంగా కూడా ఒక పతనంగానే మనం చూస్తాను. అంటే పూర్తిగా కూడా నైతిక విలువల పతనంగా మనం చూస్తున్న పరిస్థితి. నిజంగా బంధం అంటే అద్భుతమైన బంధాలు మనం చెప్పుకుంటూ ఉంటాం మన భారతీయ సంస్కృతిలో. అలాంటి ఆ బంధానికి పూర్తిగా విరుద్ధంగా ఇది ఒక వికృత బంధంగా చిత్రీకరించబడింది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అట్లా ఉన్నాయి కాబట్టి ఇటువంటివన్నిటి మీద కూడా మనం సమాజంలో ఇలాంటివి విచ్చలుడిగా వదిలేయకూడదు. నేరం చేస్తున్నారు, మనం వాళ్ళని తీసుకెళ్ళి లోపల జైల్లో పెడుతున్నారు. రిఫర్మేషన్ ఉందా, వీళ్ళ ఆలోచనలో రిఫర్మేషన్ వస్తుందా,
వీళ్ళల్లో ఒక పశ్చాత్తాప దిశగా వాళ్ళని ఇంట్రోస్పెక్ట్ చేసుకునే విధంగా వారికి మనము సూచనలు చేయగలుగుతున్నామా, ఇది కూడా ఆలోచించాలి. క్రైమ్ ఇందాక అన్నారు క్రైమ్ పెరిగిపోతుంది, ఏం చేద్దాం? క్రైమ్ పెరిగిపోతుంది, క్రైమ్ పెరిగిన తర్వాత ఒక ఎత్తు, క్రైమ్ పెరగకుండా ప్రివెన్షన్ కి కూడా నాకు తెలిసి ఇటువంటి వేదికల ద్వారా కూడా బంధం అంటే, భార్యాభర్తల బంధం అంటే ఎంత గొప్పది, లేకపోతే సమాజంలో మనం ఎలా ఉండాలి, మన నడవడిక, ఇవన్నిటి మీద కూడా ఒక మారల్ పోలీసింగ్ లేదు, కుటుంబ క్షేత్రాలు ఎవరూ చెప్పటం లేదు. సో ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఒక ఎత్తున. నేరం అయిన తర్వాత మరి ఈ నేరస్తుని ఇలాగే వదిలేద్దామా అంటే వాళ్ళల్లో రిఫర్మేషన్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి పోలీస్ శాఖ వారు ఏదైతే ఇప్పుడు మనము ప్రిజన్స్ లో పెడుతున్నామో అవి రిఫర్మేషన్ సెంటర్స్ గా మారాలి. ఎందుకంటే నేరం చేసిన వాడు ఎందుకు చేస్తున్నాడు, వాడికి ప్రేరణ ఏంటి? డబ్బు మాత్రమే. కానీ ఆ డబ్బు కోసం వాళ్ళు చేసిన ఒక వికృత చేష్టలు పూర్తిగా కూడా వివాహ బంధానికి తిరిని మచ్చగా మనం చూస్తాం. కాబట్టి ఇందులో వాళ్ళలో పశ్చాత్తాప దిశగా వాళ్ళని మార్చే విధంగా కూడా కౌన్సిలింగ్ లాంటిది ఇస్తే కూడా ఇటువంటి నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మళ్ళీ వీళ్ళు బయటికి వచ్చినా కూడా అలాంటి నేర ప్రవృత్తితో, మళ్ళీ మోసపూరితమైన ప్రవర్తనతో మోసం చేయకుండా సక్రమమైన జీవితాన్ని, సక్రమంగా ఆ బంధానికి అర్థవంతంగా వాళ్ళు జీవిస్తారని ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.